శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః. ఈ బ్రహ్మణః అనే పదం అన్నప్పుడు బ్రహ్మ సంబంధమైన పదం. కొన్నిసార్లు బ్రాహ్మణః అనే పదం వస్తుంది, జాగ్రత్త చూసుకోవాలి సుమా. శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే. శ్వేతవరాహ కల్పే, శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో కూడా వరాహ అవతారం ఒకటి ఉంటుంది. అంటే ఈ భూమిని ఉద్ధరించాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపాన్ని వరాహ కల్పము అన్నారు. పూర్తిగా శ్వేతవరాహ కల్పము అన్నమాట. వరాహము అనగా పంది అని అర్థము. కానీ పరమాత్మ యొక్క ఈ యొక్క చరాచర జగత్తు సృష్టిలో అన్నీ సమానమే కాబట్టి పరమాత్మ ఆ యొక్క అవతారంలో ఈ భూమిని ఉద్ధరించాడు కాబట్టి శ్వేతవరాహ కల్పే అని ఆ సార్థక నామము వచ్చింది. తర్వాత వైవస్వత మన్వంతరే, మొత్తము మనువులు 14 మంది ఉంటారు. అందులో ఈ వైవస్వత మనువు అనేవారు 7వ వారు. ఈ యొక్క మనువు పరిపాలనలో ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఉన్నాము అని ఆ యొక్క పదం చెబుతుంది. తర్వాత కలియుగే ప్రథమపాదే అని చెప్పారు మీరు. ఇక్కడ మొత్తము 4 యుగాలు ఉన్నాయి. అందులో ప్రస్తుతానికి ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము. మొత్తము కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు అయితే ఒక పాదానికి ఎంత సమానము? 1,08,000 సంవత్సరాలు. ప్రస్తుతానికి మనం ఇప్పుడు నడుస్తున్నటువంటి కలియుగ ప్రమాణంలో 5,127వ సంవత్సరంలో ప్రస్తుతాన్ని మనం కొనసాగుతున్నాం. అంటే శ్వేతవరాహ కల్పంలో ఉంటూ వైవస్వత మనువు పరిపాలిస్తూ పరిపాలనలో కలియుగంలోని మొదటి పాదంలో మనం ఇప్పుడు ఉన్నాము అని మీరు చెప్పినటువంటి పదములకు అర్థం అన్నమాట. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే